పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. 10వ తరగతి విద్యార్థులు ఈ ఉదయం సోలార్ ఫెన్సింగ్ వేసిన గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో 27 మందిని సిబ్బంది పట్టుకోగా మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు. ఉపాధ్యాయుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొండలకు వెళ్లి విద్యార్థుల్ని తీసుకొచ్చారు. నరసరావుపేట డీఎస్పీ హాస్టల్ వద్దకు వెళ్లి విద్యార్థుల సమస్యలు ఆరా తీశారు. హాస్టల్ వార్డెన్ ఉపాధ్యాయుల్ని కూడా పిలిపించి మాట్లాడారు. పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. మీ ఉద్దేశంలో ఎప్పుడు రావాలని అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళే చేస్తారు సార్. చదువుతానికి టైం కూడా ఇవ్వకుండా కొడుతున్నారు సార్. అన్ని సబ్జెక్టులు ఒక్కసారి రాయాలంటే రాయలేకపోతున్నారు. నేను మాట్లాడిస్తా, ఓకేనా? ఆ రోజుకు ఒకటా రెండా అనేది ఎట్లనే చెప్పిస్తా. నాతో మాట్లాడి ఇప్పుడే డిసైడ్ చేస్తాం. మీ విషయం కూడా మొత్తం ఒకటి ఎప్పుడు గానీ మీరు ఇట్లా వెళ్ళకూడదు, ఎప్పుడు జరగకూడదు. సరేనా? కంగారు పడతారు మీరు ఇలా వెళ్తే. మీరైతే ప్రామిస్ చేయాలా ఎప్పుడు గానీ ఇట్లా బయటికి రాదు. నేను వస్తాను, నేను అప్పుడప్పుడు విజిట్ చేస్తాను. విజిట్ చేసినప్పుడు మీ టీచర్స్ ఎవరు దగ్గర పెట్టుకోకుండా దూరం పంపించి మీతో కూర్చుంటాను. మీ వరకే మేము వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడతాం. సరేనా? ఏ విషయాలు ఉన్నా ఎవరిని దగ్గర రానివ్వం, దూరంగా పెడతాం. ఓకేనా? ఏం కాదు, ఓకేనా? తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రులతో ఏదన్నా మాట్లాడి వాళ్ళ రిలేషన్ ఎవరు వస్తే మాట్లాడితే వాళ్ళు ఎందుకు మీరు చెప్పారు అని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఫుడ్ సరిగా లేదని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు బయటికి వెళ్తే గోడలకు వెళ్తున్నారు, వెళ్ళకూడదని చెప్తున్నారు. తర్వాత కొంతమంది టీచర్స్ ఈ యొక్క తినకూడని ఐటమ్స్ పాన్ పరాకులు వేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది టీచర్స్ ఈ హెయిర్ కటింగ్ కానీ వీటికి కానీ ఉండడానికి కొంత మనీ కలెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు.